బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? ఈరోజు వచ్చేసరికి మనం జింజర్ చియా డ్రింక్ చేసుకుంటాం. సో ఈ రోజు కూడా మనం ఒక డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాము, అల్లం చియా సీడ్స్తో డ్రింక్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. అల్లం చియా సీడ్స్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: యాపిల్ సైడర్ వెనిగర్, అల్లం జ్యూస్, నానబెట్టిన చియా సీడ్స్, పుదీనా. అల్లం చియా సీడ్స్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది కూడా మనకి డ్రింక్. యాక్చువల్లీ మనం ఫ్యాట్ లాస్ అంటేనే ఎక్కువగా డ్రింక్సే ప్రిపేర్ చేస్తారు కదా చాలా వరకు. ఫుడ్ ద్వారా కూడా మనకి ఫ్యాట్ లాస్ అనేది అవుతుందా, బెల్లీ ఫ్యాట్ అనేది? సో ఫుడ్ ద్వారా అంటే మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గదు, మన అపెటైట్ అనేది అంటే క్యాలరీస్ ఇంటేక్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే డైట్లో మనం తీసుకున్నప్పుడు ఫైబర్ మీద ఎక్కువ ఫోకస్ చేసి తీసుకుంటే ఫైబర్ ఏంటి అంటే సెటైటీ ఇస్తుంది, అంటే ఎక్కువసేపు ఆకలి కాకుండా కడుపు ఫుల్గా ఉంచుతుంది అనమాట. సో ఆ సెటైటీ ఫీలింగ్ అవ్వడం వల్ల ఎక్కువ క్యాలరీస్ తీసుకోకుండా ఉంటారు. ఓకే. సో ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ లేనప్పుడు మన బాడీకి ఏదైనా వర్క్ చేయాలనుకుంటే ఆల్రెడీ మనకి క్యాలరీస్ ఇంటేక్ తగ్గినప్పుడు ఏదైతే స్టబర్న్ ఫ్యాట్ ఏదైతే ఆల్రెడీ గ్లూకోజ్ స్టోర్ అయి ఉంటుందో దాన్ని వాడుకుంటుంది అనమాట. ఓకే. సో అలా మనకి ఈ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఓకే. సో నిన్న మనం మాట్లాడుకున్నాము ఓన్లీ ఈ జ్యూస్ ఒకటి తాగడం వల్ల ఏం లాభం ఉండదు అని చెప్పేసి. నాకు తెలిసిన ఒక ఫ్రెండే లైక్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఓన్లీ లిక్విడ్స్ కూడా ఏం కాదు, వాటర్ తీసుకుంటున్నారు. వాటర్ తీసుకొని నైట్ మాత్రం ఏది కావాలంటే అది ఫుడ్ తీసేసుకుంటున్నారంట. బట్ వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పేసి తనైతే చెప్పింది. అలా ఎంతవరకు మంచిది అసలు తీసుకోవడం? సో ఇప్పుడు ఫ్యాట్ డైట్స్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది అశ్విని. చాలామంది ఏంటి అంటే ఇప్పుడు ఏవైతే ఫాలో అవుతున్నారో మేబీ స్కిప్పింగ్ మీల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కావచ్చు, కీటో డైట్స్ అని చెప్పేసి, ఇవి ఒకప్పుడు ఒక పర్టికులర్ రీజన్ కోసం రీసెర్చ్ ద్వారా బయటకు వచ్చిన డైట్స్ ఇవి. లైక్ కీటో డైట్ అంటే మనకి ఎపిలెప్సీ కండిషన్, సీజర్స్ వస్తాయి కదా, వాళ్ళ కోసం డిజైన్ చేసి అట్లా పర్టికులర్ కండిషన్ కోసం డిజైన్ చేసినవి ఇప్పుడు అందరూ వేటికంటే లైక్ వెయిట్ లాస్ అయిపోతుందని చెప్పేసి యూజ్ చేయడం అలా ఉన్నాయన్నమాట. బట్ అవి ఏంటి అంటే ఇమీడియట్గా మీకు కొంచెం రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. బికాజ్ ఒక పర్టికులర్ మనిషి పొద్దున్న నుంచి ఒక 2000 క్యాలరీస్ తినాల్సిన వాడు మొత్తం ఆపేసి ఓన్లీ నైట్ డిన్నర్ చేసినప్పుడు మొత్తం క్యాలరీ కౌంట్ అనేది తగ్గినప్పుడు ఆబ్వియస్లీ కొంచెం రిజల్ట్స్ అనేవి ఉంటాయి. బట్ ఏంటి అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవ్వలేకపోతారు, క్యాలరీస్ కానీ, ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ. సో దానివల్ల ఏంటి అంటే మెల్లిమెల్లిగా ఇమీడియట్గా తెలియదు, బట్ మెల్లిమెల్లిగా హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంది. లివర్ ఫంక్షన్ టెస్ట్లో కానీ, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో అబ్నార్మల్ వాల్యూస్ అనేవి చూడడం, అవి మెల్లిగా కనిపిస్తాయి. ఇనీషియల్ సిమ్టమ్స్ కొద్దిగా హెయిర్ లాస్ కానీ, కళ్ళు తిరగడము, ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఫోకస్డ్గా ఉండలేకపోవడం, ఇవి ఇనీషియల్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఒక 1 month చేయగానే వాళ్ళకి ఆ సిమ్టమ్స్ అనేవి బయటపడిపోతాయి, బట్ హెల్త్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే, అదనమాట. సో చెప్పినట్టుగా పాటించండి. మరి ఇంతలా తీసుకుంటే కనుక మన హెల్త్కి ఫ్యూచర్లో చాలా దెబ్బ అనమాట. ఓకే, సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఏం చేయాలి ఫస్ట్? సో ఇది కూడా మనం డైరెక్ట్గా సర్వింగ్ గ్లాస్లోనే ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో మనం జింజర్ జ్యూస్ వేసుకుంటున్నాం. ఇది ఫ్రెష్ జింజర్. సో ఎప్పుడైనా సరే ఏవైనా డ్రింక్స్ అవి ప్రిఫర్ చేసినప్పుడు కొంచెం ప్యాకేజ్డ్ కాకుండా, స్టోర్డ్ కాకుండా ఎక్కువ ఫ్రెష్గా ఏదైతే ప్రిపేర్ చేయగలగమో వాటిని ఫ్రెష్గానే చేసుకుంటే బెటర్. జింజర్ జ్యూస్ కూడా మనకి స్టోర్డ్ వాటిలలో, ప్రాసెస్డ్ ఫుడ్స్లో దొరుకుతుంది, బట్ దానివల్ల ఎక్కువ రిజల్ట్స్ ఉంటుంది. సో ఇంట్లోనే ఫ్రెష్గా అల్లం తెచ్చి కొద్దిగా వాటర్ వేసి మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఒక 3 spoons వరకు నేను జింజర్ జ్యూస్ అనేది వేస్తాను. సో ఇది టేస్ట్ కొద్దిగా బ్లాండ్గా ఉంటుంది అసలు, బికాస్ దీంట్లో మనం స్వీట్నర్ వాడట్లేదు. ఓకే. ఇంకేస్ కావాలనుకుంటే కొంచెం ఏదన్నా డేట్ సిరప్ అలాంటిది యూస్ చేయొచ్చు. సో నిన్నే కదా అనుకున్నా, కొంచెం ఒక్క గ్లాస్కే అనవసరంగా ఎందుకు స్వీట్ అది మనం ప్రిఫర్ చేయడం, వేస్ట్ కదా. సో నెక్స్ట్ యాపిల్ సైడర్ వెనిగర్ యూస్ చేస్తున్నాను. సో ఇది ఎందుకు అంటే చాలామంది యాపిల్ సైడర్ వెనిగర్ అనగానే ఎంటీ స్టమక్లో చాలా తీసేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కనిపించే రిజల్ట్ ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వడం, బట్ దాని వెనకాల దాని రీసెర్చ్ వల్ల తెలిసేది ఏంటి అంటే యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల స్టమక్ ఫుల్నెస్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ మీల్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో అది మీకు తెలియకుండానే అపెటైట్ ఫుల్ ఉండడం వల్ల ఎక్కువ తినలేకపోతారు. సో దానివల్లే అది మీకు వెయిట్ లాస్ కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుందని అయితే లేదు, జస్ట్ దాని ప్రాపర్టీస్ వల్ల మీరు ఎక్కువ తినలేరు. మంచిదే కదా, మంచిగా చేస్తుంది యాక్చువల్లీ యాపిల్ సైడర్ వెనిగర్. అట్లని అన్ని మీల్స్లో నేను తినకుండా ఉంటానని ముందుగా యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతూ కూర్చుంటే కష్టం. అలా కాదు, పొద్దున్న ఒకసారి అంతే. అట్లా లిమిటెడ్గా తీసుకుంటే పర్లేదు, బట్ ఎక్కువగా తీసేసుకోవడం, ఎంటీ స్టమక్స్లో ఎక్కువగా తీసేస్తుంటారు, అది మంచిది. ఎంత మోతాదులో తీసుకోవచ్చు? 1 teaspoon అంటే 5 ml వరకు డైలీ, అంతకంటే ఎక్కువ. ఓకే. సో నెక్స్ట్ యాపిల్ సైడర్ వెనిగర్ ఒక 1/2 spoon వేస్తాం. ఓకే.
దీంట్లోకి చియా సీడ్స్ వేస్తున్నాను. సో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇది డ్రింక్లో యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే ఫుల్నెస్ అనేది, సెటైటీ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ పుదీనా ఆకులు వేస్తున్నాను. ఓకే. కొద్దిగా కట్ చేసి వేసుకుంటాను. అండ్ ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం. సో దీన్ని ఒకసారి కలిపేస్తాను. డన్. సో దీంట్లోకి కొద్దిగా కూల్ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు, రూమ్ టెంపరేచర్ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మొజిటోలు అవి ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా దీనికి స్విచ్ అయ్యి ట్రై చేయొచ్చు. ఓకే, డన్. సో మన జింజర్ చియా డ్రింక్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి. ఓకే. సో అల్లం చియా సీడ్స్ డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. అల్లం చియా సీడ్స్ డ్రింక్ కావాల్సిన పదార్థాలు: యాపిల్ సైడర్ వెనిగర్, అల్లం జ్యూస్, నానబెట్టిన చియా సీడ్స్, పుదీనా. అల్లం చియా సీడ్స్ డ్రింక్ తయారు చేసుకునే విధానం: ముందుగా సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో అల్లం జ్యూస్, యాపిల్ సైడర్ వెనిగర్, నానబెట్టిన చియా సీడ్స్, పుదీనా, నిమ్మరసం, తగినంత నీళ్లు వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, అల్లం చియా సీడ్స్ డ్రింక్ రెడీ.